మనం అందరం కూడా పరమాత్మ ఎన్నో అవతారాలలో ఈ భూమండలం మీదకి వచ్చాడు. వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీ ధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాన, బలిప్రకార, నృపాహంకార నిర్వాపన, వైదేహీ రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, చోణి దివ్యత్కరుణ, తమోహరణ, తండ్రి శ్రీ వెంకటేశ ప్రభో అంటూ దశావతారాల్లో పరమాత్మ ఈ భూమండలం మీద తిరిగాడు. అయితే అన్ని అవతారాలో కన్నా విశేషమైనటువంటి అవతారంగా చెప్పబడుతున్నటువంటి అవతారం శ్రీరామావతారం. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పాడు, అహం మానుషం మన్యం దశరథాత్మజ అని చెప్పాడు. నేను భగవంతుడి యొక్క స్వరూపాన్ని కాదయా, ఏదో అసుర సంహారం చేయడానికని చెప్పి వచ్చిన వాడిని కాదు, కేవలముగా దశరథ మహారాజు కడుపున పుట్టినటువంటి అహం మానుషం మన్యే అన్నాడు. నేను కేవలం మనుషుడిని అని చెప్పాడు. అంటే ఒక మనుషుడిగా పుట్టి మనుషుడి యొక్క ఉద్ధతిని పెంచి ఒక మనుషుడు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో మనందరికీ కూడా తాను జీవించి చూపించి మనందరికీ కూడా మార్గదర్శకుడైనటువంటి అవతారం శ్రీరామావతారం. కాబట్టి ఒక మనుషుడి యొక్క వైభవాన్ని పెంచినటువంటి అవతారం శ్రీరామావతారం. కాబట్టి ఒక మనుష్యుడు తరించడానికి ఉన్నటువంటి మహోత్కృష్టమైనటువంటి నామం శ్రీరామనామం. కాబట్టి అటువంటి రామాన్న అదృష్టాన్ని మనం అందరం కూడా అందిపుచ్చుకోవాలన్నా మనం కొన్ని కోట్ల జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉంటే తప్ప ఈ నోటితో ఆ రామనామాన్ని చెప్పడానికి అవకాశం లేదండి. మనం ఎక్కడందరం కూర్చొని ఆ రామనామాన్ని చెప్తున్నామంటే కొన్ని లక్షల సంవత్సరాల పాటు కొన్ని కోట్ల జన్మలు ఎత్తి మనం ఈ చిట్ట చివరి జన్మైనటువంటి మనుష్య జన్మలోకి వచ్చి ఆ రామనామాన్ని చెప్పుకుంటున్నాం, ఆ రామతత్వాన్ని వింటున్నామంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎక్కడికి ఇది చిట్ట చివరి జన్మ అయిపోయి భగవంతుడిలో మనం అందరం కూడా ఐక్యమైపోయే విధంగా మనందరికీ కూడా రామచంద్రమూర్తి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఒక్కసారి రామాని త్రికరణ శుద్ధిగా అంటే చాలండి, మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థత రామనామానికి ఉంది. మీరు చూడండి, రామచంద్రమూర్తి అవతారం ఎప్పుడు వచ్చిందంటే త్రేతాయుగంలో చైత్రమాసంలో నవమి తిథి నాడు విలంబినామ సంవత్సరంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడండి మహానుభావుడు. తదచ్చ ద్వాదశీ మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అతిథి దేవస్య ఉచ్చేషు పంచేషు గృహేషు కర్కాటకలగ్నే ప్రోజ్యమాన జగన్నాథం సర్వలోక నమస్కృతం. సర్వలోకముల చేత నమస్కరించబడవలసిన వాడు, పుట్టికే ఎరిగినటువంటి పరమాత్మ 12 గంటల ప్రాంతంలో కౌసల్య గర్భంలో 12 నెలల పాటు ఉండి అవతరించాడు. అవతరిస్తే అయోధ్య నగర ప్రజలందరూ కూడా చాలా సంతోషించారంట. అరేరే 60,000 సంవత్సరాల పాటు దశరథ మహారాజు బిడ్డలు లేక అల్లాడిపోయి ఎన్ని పూజలు చేశాడో, ఎన్ని జపాలు చేశాడో, ఎన్ని యజ్ఞాలు చేశాడో, మహానుభావుడు ఆరాట పడిపోయాడు సంతానం కోసం. మరి అటువంటి దశరథ మహారాజుకి సంవత్సరం పాటు అశ్వమేధ యాగం చేస్తే అప్పటికి తాను శ్రవణ కుమారుణ్ణి చంపినటువంటి పాపం పోతే, తదరువాత పుత్రకామేష్టి యాగం చేస్తే పుత్రకామేష్టి యాగంలో యజ్ఞపురుషుడు పాయసాన్ని ఇస్తే ఆ పాయసం కౌసల్య సుమిత్ర కైకమ్మలు స్వీకరిస్తే వారి గర్భాలు శుద్ధైతే అప్పుడు శ్రీమన్నారాయణుడు తతః పద్మఫలాసాక్షా కృత్వా ఆత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం రూపం. దశరథ మహారాజు కడుపున నలుగురుగా పుట్టడానికి దశరథ మహారాజులోకి ప్రవేశించాడు. ఆయనలో ఉన్నటువంటి తేజస్సు భార్యల యందు నిక్షిప్తమైతే అదిగో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారని. అయోధ్య నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో పొంగిపోతున్నారని. అరేరే మా రాజుకి కొడుకు పుట్టాడయ్యా, మా రాజు యొక్క వంశం ముందుకెళ్తుందయ్యా, ఇక్ష్వాకు వంశం యొక్క ప్రభ పెరుగుతుందని చెప్పి ఆనందంతో అయోధ్యావాసులందరూ ప్రతి ఇంటి ముందు కల్లాపులు చల్లుకున్నారు, ముగ్గులు పెట్టుకునేవారు, దీపాలు వెలిగించేవారు, పండగలు చేసుకున్నారు, పబ్బాలు చేసుకున్నారు. ఇలా ఆనందాన్ని ఎన్నాళ్ళు అనుభవించారంటే మనకి ఒక కొడుకు పుడితే 12 రోజుల పాటు ఆనందాన్ని అనుభవిస్తావేమో, రామచంద్రమూర్తి పుడితే అయోధ్య నగర ప్రజలందరూ కూడా నెల రోజుల పాటు సంబరాలు చేసుకున్నారంట. ఈ సంబరాల్లో అందరూ ఆనందమే. రాముణ్ణి చూడాలని చెప్పి అయోధ్యవాసులందరూ కూడా రోజు వచ్చేవారంట, రాముణ్ణి చూసి ఆనందపడిపోయేవారంట. అలాగే మహర్షులు, ఋషులు, దేవతలు, కిన్నెరలు, కింపురుషులు అందరూ కూడా రామచంద్రమూర్తిని చూద్దామని చెప్పి ఆ రాముణ్ణి చూసి ఆనందంతో తన్మయత్వ పారవశ్యాన్ని పొందేవారంట. సూర్యభగవానుడికి అదృష్టం పట్టింది, ఎందుకంటే మహానుభావుడు 12 గంటల సమయంలో పుట్టాడు కాబట్టి సూర్యుడు కూడా చూశాడండి. ఈ అయోధ్య నగర ప్రజలు, దేవతలు, దానవులు అందరూ కూడా ఆనందపడిపోతూ ఉంటే ఒక్కడ మాత్రం ఏడుస్తున్నాడంట, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడంట. ఎవరయ్యా ఏడుస్తున్నారంటే చంద్రుడు ఆకాశంలో ఏడుస్తున్నాడంట. ఎందుకయ్యా ఏడుస్తున్నావు? అందరూ ఆనందపడుతున్నాడు, రాముడు పుట్టాడయ్యా,
అటువంటి రాముడు పుడితే ఆయన ధర్మస్వరూపం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానా మగవానివ అని చెప్పాడండి ఒక మారీచుడు అనే రాక్షసుడు. మరి అటువంటి రాముడు పుడితే అందరూ ఆనందిస్తే నువ్వు ఒక్కడవే ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు చంద్రుడు చెప్పాడంట దేవతలందరికీ, ఏలదయ్యా రామచంద్రమూర్తి పుట్టాడు 12 గంటలకు కాబట్టి సూర్యుడు దర్శనం చేశాడు. అయోధ్యలో పుట్టాడు కాబట్టి అయోధ్య నగర ప్రజలందరూ దర్శనం చేశారు. దేవతలు దర్శనం చేశారు, కిన్నెరులు దర్శనం చేశారు, కింపురుషులు దర్శనం చేశారు. ఈ ఆనందంలో రాముణ్ణి చూసినటువంటి ఆనందంలో అయోధ్యలో సూర్యుడు అస్తమించడం మానేశాడంట. అంటే రాత్రి జరగలేదు. మరి రాత్రి లేకపోతే చంద్రుడు ఉదయించడం ఎట్లా? మరి నేను ఉదయించకపోతే రాముణ్ణి నేను దర్శనం చేయడం ఎట్లా? కాబట్టి నేను రామ దర్శనం కోసం 1 రోజులు బట్టి చూస్తున్నానయ్యా, సూర్యుడు అస్తమించడం లేదు, నేను ఉదయించడం లేదు. కాబట్టి నాకు రామ దర్శనం అవ్వలేదని చెప్పి నేను ఏడుస్తున్నానయ్యా. ఒక్కసారి రాముణ్ణి చూడాలని చెప్పి కోరిక నాకు ఉంది, సూర్యుడిని అస్తమించమని చెప్పండి అయ్యా అని చెప్పారంట. అప్పుడు దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి, పరమేశ్వరుడు వచ్చి ఒక్క మాట అన్నాడంట, అరే రాముణ్ణి చూడాలని చెప్పి 4 కన్నీటి బొట్లు కార్చావే, రాముణ్ణి దర్శించాలని చెప్పి నీ హృదయములో ఆర్తితో అరే రాముణ్ణి చూడాలి చూడాలి చూడాలని చెప్పి 1 రోజులు బట్టి ఎదురు చూసావు కదా, నీకు ఎంతటి గొప్పతనాన్ని ఇస్తున్నానో తెలుసా, ఎటువంటి మోక్షాన్ని ఇస్తామో తెలుసా అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడంట. ఏ దశరథ మహారాజు కడుపున పెద్ద కుమారుడిగా పుట్టినవాడికి రామ అని పేరు పెట్టాడో వశిష్ఠుడు, ఇక నుంచి రాముణ్ణి రామ అంటే పలకడు. నువ్వు ఆర్తితో తపనతో 1 రోజుల పాటు రాముణ్ణి చూడాలని ఆర్తి నీకు కలిగింది కాబట్టి నీ భక్తికి ఎటువంటి స్థితినిస్తున్నావో తెలుసా, ఈ రోజు నుంచి రాముడు పక్కన చంద్రుణ్ణి పెట్టి రామచంద్రుడు అంటేనే రాముడు పలికి మోక్షాన్ని ఇస్తాడు తప్ప రామ అంటే పలకనని చెప్పాడు. అంటే 4 కన్నీటి బొట్లు కార్చినంత మాత్రం చేత చంద్రుడికి ఎటువంటి స్థితి దక్కింది? రాముడు పక్కన తాను చేరిపోయి రామచంద్రుడిగా పిలిపించుకున్నాడండి. అంతేకాదండి, అటువంటి చంద్రుడు ఆనందంతో పారవశ్యంతో ఉబ్బితబ్బిబ్బైపోతుంటే ఆ దేవతలు మరొక వరాన్ని ఇచ్చారంట. ఏ రాముణ్ణి చూడాలని ఆర్తి చెందావో, ఏ రామనామాన్ని పలకాలని చెప్పి ఆర్తి చెందావో, రాముణ్ణి చూద్దామని చెప్పి 1 రోజుల పాటు కళ్ళు కాయలు కాసేలా చూసావో, నీ చూపుకి ఫలితాన్ని ఏంటో తెలుసా? రామావతారం పూర్తి అయిపోయిన తర్వాత కృష్ణావతారం వస్తుంది. కృష్ణావతారంలో ముందు తల్లి తండ్రికి దర్శనాన్ని ఇస్తారు, వెంటనే నీకే దర్శనాన్ని ఇస్తాడు కృష్ణుడు అని చెప్పి వరాన్ని కూడా ఇచ్చాడు. చూడండి కృష్ణావతారం ఎక్కడొచ్చింది? కారాగారంలో పుట్టాడండి. దేవకీ వసుదేవులకి అర్ధరాత్రి 12 గంటల సమయంలో పుట్టాడండి కృష్ణ పరమాత్మ. పుడితే తన యొక్క విరాట్ రూపాన్ని చూపించాడు. అమ్మా, ఒకనాడు నువ్వు తపస్సు చేస్తే ఆనాడు పుష్ణి సుతపులుగా ఉంటే పుష్ణి గర్భుడిగా పుట్టాను, తరువాత మీరే అదితి కశ్యపులుగా ఉంటే వామనమూర్తిగా పుట్టాను. ఇదిగో ఇక్కడికి మీకు నాకు రుణం సరి, 3 జన్మల్లో నీకు పుడతానన్నాను. ఆనాడు పుష్ణకతుపుడిగా, తరువాత వామనమూర్తిగా, ఇదిగో ఇప్పుడు కృష్ణుడిగా పుట్టి జన్మ లేకుండా మీకు జన్మ లేకుండా మోక్షాన్ని ఇస్తున్నానని చెప్పి తన యొక్క విరాట్ రూపాన్ని చూపించాడండి శంకుచక్ర గదా పద్మాలతో. దర్శనం అయిపోయింది. వెంటనే మళ్ళీ చిన్న బాలుడిగా మారిపోయి నేను ఇక్కడ పెరగడం భావ్యం కాదు, నందవ్రజంలో యశోదాదేవి యొక్క పక్కట్లో ఒక అమ్మాయి పుట్టింది, ఆవిడ యోగమాయ, ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, నన్ను తీసుకెళ్ళి నందవ్రజంలో పెట్టండి అంటే ఆ వసుదేవుడు ఆ శిశువుని బుట్టలో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని బయటకు వచ్చాడండి. బయటకు వస్తుంటే నదులు పొంగి ప్రవహిస్తుంటే ఆ నది తావిచ్చింది. వెళుతూ ఉంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆకాశంలో ఎవరుంటారండి? చంద్రుడు ఉంటాడండి. కృష్ణ పరమాత్మని మొట్టమొదటి తల్లిదండ్రి చూశారు, తరువాత చూసిన వాడు ఈ లోకంలో ఒక్క చంద్రుడు మాత్రమేనండి. దేనివల్ల అంత గొప్పతనం వచ్చింది? రాముడుగా పుట్టినప్పుడు రాముణ్ణి చూడాలన్న ఆర్తితో, రాముణ్ణి చూడాలన్న తపన ఉండబట్టి అక్కడ రామచంద్రుడు అయ్యాడు. తరువాత అవతారంలో మొట్టమొదటి దర్శనాన్ని పొందాడండి. ఏమండి, ఒక్కసారి 4 కన్నీటి బొట్లు కారిస్తే చంద్రుడికి అంతటి మోక్షం వచ్చిందే. మరి ఎన్నాళ్ళ నుంచి రామ 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 రామాని తప్పిస్తున్నామో, ఎన్నాళ్ళ నుంచి రామాని పరివేదన చెందుతున్నామో, మరి మనందరికీ ఎటువంటి మోక్షం వస్తుందో మీరే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలండి. ఒక్కసారి స్మరణ చేస్తేనే అంత మోక్షాన్ని ఇచ్చాడే కరుణాంతరంగుడైనటువంటి రామచంద్రమూర్తి. రాముడంటే మామూలు వాడు కాదండి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజ.
రాముణ్ణి చూస్తే పురుషులు కూడా మోహించేవారంట, అంత అందగాడని. అంతేకాదండి, సమస్త లోకాలలో ఉన్నటువంటి జనుల కష్టాన్ని తీర్చడమే వ్రతంగా పెట్టుకున్నవాడని. రామచంద్రమూర్తికి దశరథ మహారాజు పట్టాభిషేకం చేస్తానన్నాడని. పట్టాభిషేకం చేస్తానని చెప్పి 12 సంవత్సరాల వయసే వచ్చింది. అప్పటికేం పెద్ద వయసు ఏం కాదండి, 12, 24. పట్టాభిషేకం చేద్దామని చెప్పి ప్రయత్నం చేశాడు. సభనంతా తీర్చిదిద్దాడు. ఇలాగే అయోధ్య ప్రజలందరూ కూర్చున్నారు. ఇక్కడ వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, మహర్షులందరూ కూర్చున్నారు. దశరథ మహారాజు కూర్చున్నాడు, పక్కన రామచంద్రమూర్తి కూడా కూర్చున్నాడు. ప్రజలందరికీ ఒక మాట అడిగాడయ్యా, ఏమయ్యా 60,000 సంవత్సరాల వయసులో వృద్ధుణ్ణి అయిపోయానయ్యా, ఇంక నేను పరిపాలన చేయలేను, కాబట్టి నా కడుపున పుట్టినటువంటి జ్యేష్ఠుడైనటువంటి రామచంద్రుణ్ణి పట్టాభిషిక్తుని చేసి మీ అందరికీ రాజును చేస్తాను, మీకు సమ్మతమేనా అని అడిగారని. అంటూ ఒక మాట చెప్పాడు, మీలో ఎవరైనా సరే మాకు వద్దయ్యా అని ఒక్కరు చెయ్యి ఎత్తినా రాముడికి పట్టాభిషేకం చెయ్యను అని కూడా దశరథ మహారాజు చెప్పాడు. అయోధ్యానగర ప్రజలు, దేవతలు అందరూ కూడా ఒకే మాట, దశరథ మహారాజా రాముణ్ణి పట్టాభిషేకం చేస్తాను, చెయ్యాలా వద్దని అడుగుతావేంటయ్యా, ఇచ్చామోహి మహాబాహం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం చత్రవర్తాననం అని చెప్పారు. ఇచ్చామోహిం ఇచ్చామోహిం ఇచ్చామోహిం. ఎప్పుడెప్పుడు రాముడు తెల్ల ఏనుగు ఎక్కి ఒక మహారాజు స్థానంలో కూర్చొని అయోధ్యాపుర వీధుల్లో తిరుగుతూ మమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే, ఇంకా రాజును చెయ్యాలా రాజును చెయ్యాలా అని అడుగుతావేంటయ్యా, చేసేయి 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 అని చెప్పి ప్రజలందరూ ఒకే కంఠంతో రాముణ్ణి పట్టాభిషిక్తుని చేయమన్నారు. దశరథుడు అన్నాడంట, ఏమయ్యా ఇన్నాళ్ళు మిమ్మల్ని పరిపాలన చేశాను కదా, ఈ పరిపాలనలో మీకు ఏమైనా కష్టపెట్టానా, మీకు ఏమైనా బాధలు పెట్టానా, ఇప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానంటే ఇప్పుడు ఎందుకయ్యా దశరథ, మరి కొన్నాళ్ళు నువ్వు పరిపాలన చేయి, నువ్వు ధర్మంగానే పరిపాలన చేస్తున్నావు కదా అని ఒక్కరైనా అనకుండా ముక్త కంఠంతో రాముడికి పట్టాభిషేకం చేయమని అంటున్నారే, ఏముందయ్యా నాలో లేని గొప్ప రామచంద్రమూర్తులని అడిగాడు. అప్పుడు ప్రజలందరూ చెప్పారండి రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని. ఏం చెప్పారు, రాముడికి ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా, కదంచి ఉపకారేణ కృతే నైకేన తుష్యతి నా స్మరత్య అపకారేణాం శతముప్యాత్మవత్తయ అని చెప్పారండి. రాముడికున్న గొప్ప లక్షణం కదంచి ఉపకారేణ కృతే నైకేన తుష్యతి. ఎవడో రాముడికి అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాముడికి చిన్న ఉపకారం చేశాడని, చెయ్యాలని చేయలేదు, అలా జరిగిపోయిందంతే, అది రాముడికి ఉపకారం అయిపోయిందంట. వస్తే ఇంటికొచ్చి అరే రే ఫలానా వాడు నాకు ఉపకారం చేశాడే, ఫలానా వాడు సహాయం చేశాడే అని చెప్పి తల్లికి చెప్పి తండ్రికి చెప్పి తాను ఎప్పుడు కూడా వాడు ఉపకారం చేసి ఉండకపోతే ఏమైపోదునో, వాడు ఉపకారం చేసి ఉండకపోతే ఏమైపోదునని చెప్పి తెలిసి చేసినా తెలియక చేసినా రాముడికి చిన్న ఉపకారం చేస్తే తలుచుకొని తలుచుకొని పొంగిపోయి తిరిగి ఉపకారం చేసేవాడుకు రాముడు నిద్ర పట్టేవాడు కాదంట. అంతేకాదండి, నా స్మరచి అపకారేణాం శతముప్యాత్మవత్తయ, కావాలని కత్తి కట్టి రాముడికి అపకారం చేయాలి, రాముడికి ఇబ్బంది పెట్టాలని చెప్పి పగబట్టి 100 అపకారాలు చేసిన వాడిని కూడా రాముడు ఒక్కసారి కూడా స్మరణ చేసేవాడు కాదంటండి, మర్చిపోయాడు, వెంటనే వాడి పాపానికి వాడే పోతాడు. అంటే చిన్న ఉపకారం చేస్తే 100 సార్లు తలుచుకొని తలుచుకొని పొంగిపోయేవాడు 100 అపకారాలు చేసినా ఒక్కసారి కూడా వాడి మీద కోపం తీర్చుకోవాలని ఆలోచించేవాడు కాదండి రాముడు. కదంచ ఉపకారేణ కృతే నైకేన తుష్యతి. అంటే మీరు చూడండి, ఒక్కసారి మనకి రాముడికి ఉపకారం చేసేస్తే మన గురించి రాముడు ఎంత స్మరణ చేస్తాడో, మన గురించి రాముడు ఎంత ఆలోచన చేస్తాడో ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. రాముడికి అపకారం చేసిన వాళ్ళకి రాముడు అపకారం చేయడండి, వాళ్ళ కర్మ వాళ్ళదే. గుడి కట్టిన వాడిది పుణ్యమే, గుడి పగలగొట్టిన వాడిది పాపం. కానీ ఈయన సాక్షిగా నిలబడతాడు, నీ కర్మను చూస్తూ ఉంటాడు తప్ప గుడి పగలగొట్టేసిన వాడికి వెంటనే పీక తీసేయడం, గుడి కట్టిన వాడికి వెంటనే రాజప్రసాదాలు ఇచ్చేయడం రాముడి లక్షణం కాదని ఆయన తలుచుకుంటాడు అంతే. రాముడు తలుచుకుంటే, రాముడు దృష్టిగానే మన మీద పడితే అది సమస్త పాపాలు తీర్చేస్తుందని, అది రాముడికి ఉన్నటువంటి లక్షణం. కదంచి ఉపకారేణ కృతే నైకేన తుష్యతి. ఈ లోకంలో ఎవరికీ లేదంటే అటువంటి శక్తి. నువ్వు ఒక్కసారి ఒక్క ఉపకారం చెయ్యి, రాముడు ఆలయానికి రా, ఒక్కసారి రాముడికి సేవ చెయ్యి, ఒక రామనామాన్ని విను,
రామస్మరణ ఈ నోటితో చెయ్యి. ఆ ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకుని పరమాత్మ మనకి ఎంతటి ఉపకారైనా చేయడానికి సిద్ధపడతాడు. మీకు ఒక చిన్న సంఘటన చెప్తే మీరు బాగా అర్థం చేసుకుంటారు. రాముడికి రావణాసురుడికి యుద్ధం జరుగుతుందని. యుద్ధంలో రాముడు పలుపున ఎవరున్నారు? వానరులందరూ కూడా ఉన్నారు. రావణాసురుడి తరపున యోధాను యోధులు ఉన్నారు. ఇంద్రజిత్ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా బలవంతులు ఉన్నారు. ఒకరోజు ఇంద్రజిత్తు భయంకరమైనటువంటి యుద్ధం చేసి ఈ వానరులందరినీ కూడా నానా ఇబ్బందులు పెట్టారు. కొంతమంది వానరులు నడాలు విరిగిపోయి, కొంతమందికి తలలు తెగిపోయి, కొంతమందికి ఎముకలు విరిగిపోయి, ఒళ్ళంతా చిట్లిపోయింది. నానా బాధలు. కొన్ని కోట్ల వానరాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డాయండి. వచ్చి రక్తంతో ఇంకా లేవలేక నడవలేక నానా బాధలు పడిపోతున్నారంట ఆ వానరులందరూ కూడా. స్వామి హనుమ దగ్గరికి వచ్చారంట. స్వామి హనుమ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారంటే ఇలాగే కూర్చున్నారు కొన్ని కోట్ల వానరాలు. స్వామి హనుమ ఒక రాతి మీద కూర్చున్నాడు. హనుమ హనుమ ఎంత ఆపదొచ్చిందో చూసావా, ఎంత ఆపదొచ్చిందో చూసావా అని అన్నారంట. హనుమ అన్నాడంట, ఏం చేయగలనయ్యా? మీరు ఏడిస్తే మీతో ఏడవగలను, మీరు బాధపడితే మీ బాధను వినగలను తప్ప నేనేం చేయలేను అనేసాడంట. చేయలేడా స్వామి హనుమ? ఏమైనా చేయగలిగిన సమర్థుడు ఆయన. కానీ ఒక నాటకం ఆడాడు. నేనేం చేయలేనయ్యా అని చెప్పాడు. అయితే హనుమ, మేము చచ్చిపోవడమేనా మాకు? రాముడికి సీతమ్మను కలుపుదామన్న కార్యంలో మేము వచ్చినందుకు మా ప్రాణాలు పోవలసిందేనా అంటే, లేదు లేదు, ఒక మాట చెప్తాను వినండి. అదిగో అటు చూడండి అని చెప్పి చేయి చూపించాడు. అక్కడ రామచంద్రమూర్తి ఒక శిల మీద కూర్చొని చూస్తున్నాడు. ఎవరున్నారు? రాముడు ఉన్నాడు. ఏం చేయమంటావు హనుమ? మీరు రాముడు ఎదురుగుండా వెళ్ళి కూర్చోండి అన్నాడంట. మీరందరూ కూడా రాముడు ఎదురుగుండా వెళ్ళి కూర్చోండి అన్నారంట. లేదు హనుమ, మేము చూసాం కదా రాముడిని. కాదు కాదు, మీరు వెళ్ళి రాముడు ఎదురుగుండా కూర్చోండి అంటే వాళ్ళందరూ ఈ కోట్ల వానరాలన్నీ కూడా రాముడు ఎదురుగుండా వచ్చి కూర్చున్నాయంట. రాముడు వీళ్ళందరినీ చూశాడు. ఒక్కొక్కరికి తలలు పగిలిపోయి, ఒక్కొక్కరికి నడుములు విరిగిపోయాయి, ఒక్కొక్కరికి చేతులు తెగిపోయాయి. రక్తసిక్తంతో ఆర్తనాదాలతో వీళ్ళందరూ ఏడుస్తూ బాధలు పడుతూ 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 ఉన్నారంట ఈ వానరులందరూ కూడా. రాముడు చూశాడంట, అయ్యయ్యో వీళ్ళందరికీ ఏ సంబంధం, వీళ్ళందరికీ ఏం అవసరం? ఎక్కడో చెట్ల మీద హాయిగా పళ్ళు తింటూ ఫలాలు తింటూ ఆ కొమ్మ మీద ఈ కొమ్మకి, ఈ కొమ్మ మీద ఆ కొమ్మకి ఎగురుకుంటూ సంసారం చేసి ఆనందం అనుభవించాల్సినటువంటి ఈ వానర జాతి నన్ను సీతమ్మని కలపాలని చెప్పి, రామ కార్యంలో మేము ఉండాలని చెప్పి ఈరోజు ఇన్ని దెబ్బలు తిని, ఇన్ని బాధలు తిని ప్రాణాలు పోయే స్థితికి వచ్చి కూర్చున్నారే, అరెరే అని చెప్పి రాముడు వాళ్ళని చూస్తూ ఏడుస్తూ ఉన్నాడంటండి. కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకంటే రాముడు కరుణాంతరంగుడండి. నువ్వు మనిషివా, పశువువా, పక్షివా చూసే లక్షణం పరంధాముడికి లేదండి. ఒక జటాయు అనే ఒక పక్షి చచ్చిపోతే రాముడికి సీతమ్మకి సేవ చేసింది. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోతుంటే ఆపలేనని తెలుసు, రావణుడితో నేను సరిపడనని తెలుసు. కానీ ఉంటే రామసేవ, పోయినా రాముడు కోసం అని చెప్పి రావణాసురుడితో యుద్ధం చేసి ఆ రెక్కలు కాళ్ళు తెగిపోతే పడిపోయిందని రాముడు వెతుక్కుంటూ వచ్చాడు. ఈ పక్షిని చూశాడు. అయ్యయ్యో ఈ పక్షి కూడా చచ్చిపోయిందని ఆ పక్షిని ఒళ్ళో పెట్టుకొని ఎంత ఏడ్చాడో. వనే వాస సీతా నష్ట హతో ద్విజ ఈదృశి ఇయం మమ లక్ష్మి నిర్దుహే తపిపావక. ఏం తప్పు చేశానయ్యా? రాజ్యాభ్రంశ వనే వాస సీతా నష్ట హతో ద్విజ ఈదృశి ఇయం మమ లక్ష్మి నిర్దహే తపిపావక. రాజ్యం పోయింది. దశరథ మహారాజు కడుపున పెద్దవాడిగా పుట్టాను. రాజ్యాన్ని అధిష్ఠించాల్సినటువంటి అధికారం ఉన్నవాడిని. ఏం తప్పు చేశాను? ఆవిడికి సంబంధం లేకుండా నవపంచిత వర్షాన్ని దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపస అని ఆవిడ కోరింది 2 వారాలు. సరే వనాలకు వచ్చేసాను, పోనీలే తండ్రిని సత్యమనందు నిలబెట్టడానికి వచ్చానని చెప్పి ఆ భార్య ఉంది, లక్ష్మణుడు ఉన్నా అని చెప్పి ఆనందంతో తిరుగుతుంటే వడే వాస వనాల్లోకి వచ్చేసాను. హతో ద్విజ సీతా నష్ట, సీతమ్మను ఎవడో ఎత్తుకుపోయాడు. పోనీ సీతమ్మను ఎత్తుకుపోయినా వీళ్ళందరూ ఉన్నారు, వెతుక్కుని తెచ్చుకుందామంటే హతో ద్విజ. ఈరోజు నా తండ్రిని కూడా ఈ పక్షిలోనే చూసుకుంటున్నాను, ఈ పక్షి కూడా చచ్చిపోయిందే అని చెప్పి ఆ పక్షిని ఒళ్ళో పెట్టుకొని రామచంద్రమూర్తి ఏడుస్తూ 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 ఒక మాట అన్నాడంటే లక్ష్మణస్వామితో, లక్ష్మణ ఈదృశి ఇయం మమ లక్ష్మి నిర్దిహే తపిపావక. ఈరోజు నేను పడుతున్నటువంటి బాధ ఎటువంటిదో తెలుసా?
ఒక అడవిని కాల్చే అగ్నిని తీసుకొచ్చి నా ముందు పెడితే నేను పడుతున్న బాధ అగ్నిని కూడా ఆరిపేస్తుందని చెప్పాడు. అంత బాధ నేను పడుతున్నాను అని చెప్పి 12 రోజుల పాటు మైలు పట్టి పిండ ప్రదానం చేసి మోక్షానికి పంపించాడండి ఆ జటాయువుని. మయాత్వం సమానుజ్ఞాతో గచ్చ లోకానుత్తమం గ్రద్దరాజా మహాసత్వ సంస్కరణచ్చ మయా వ్రజ అని అన్నాడు. చెయ్యి చూపించి, ఓ గ్రద్దరాజా నీకు చెప్తున్నాను, వీళ్ళు ఏ లోకానికి వెళ్ళాలని ఈ సమస్త జనులు కూడా ఆరాట పడిపోతున్నారో, ఏ లోకంలో భగవంతుడి యొక్క పాదాలు చూడాలని చెప్పి ఆర్తి పడుతున్నారో అటువంటి ఉన్నత లోకానికి నీకు పంపిస్తున్నాను, గచ్చ లోకానుత్తమం, వెళ్ళిపో అని చెప్పి చెయ్యి చూపించాడు. మీరు ఒక్కసారి పరిశీలన చేయాలి. ఎవరు చెయ్యి చూపించగలరు? ఒక ఇంటికి యజమాని ఆ ఇంట్లోకి వెళ్ళమని చెప్పగలరు. ఇప్పుడు నా ఇంట్లోకి రమ్మని ఎవరు చెప్తారు? మీరు వచ్చేసారనుకోండి నా ఇంట్లోకి, నేను రాణిస్తానా? ఆ ఇంట్లోకి వెళ్ళరా అని చెప్పగలిగిన స్వతంత్రత ఎవరికి ఉంటుందంటే యజమానికి ఉంటుందని. అలాగే స్వర్గలోకానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఒక పక్షికి రాముడు చేయి చూపించాడంటే ఆ స్వర్గలోకం ఎవరిది? రామచంద్రమూర్తిదండి. దేనివల్ల మోక్షాన్ని ఇచ్చేశాడు? చిన్న సహాయం చేసింది ఆ పక్షి, మోక్షాన్ని ఇచ్చాడు. అలా అటువంటి కరుణాంతరంగుడైనటువంటి రాముడు ఎదుట ఈ వానరులందరూ కూర్చున్నారంట. రాముడు కన్నీరు కారుస్తున్నాడంట. అయ్యయ్యో పాపం, వీళ్ళందరూ కూడా ఏమి అవసరం, నన్ను సీతమ్మను కలపాలని చెప్పి ఎంత బాధపడిపోతున్నారే అని చెప్పి రాముడు కన్నీరు కారుస్తుంటే ఆ దృష్టిలో నుంచి అనంతమైనటువంటి కరుణ వస్తుందంట. ఆ కరుణ ఆ ఎదురుగుండా కూర్చున్నటువంటి వానరుల మీద పడుతుంది. ఎందుకంటే భగవంతుడు దృష్టి ఒక సునామీ టైప్ అని. అది వచ్చిందా ఓళ్ళను తనలో కలిపేసుకున్నట్టుగా రాముడు దృష్టి కానీ మన మీద పడిందా మనలో ఉన్నటువంటి సమస్త దురితములు కూడా రాముడు తీసేసుకుని మోక్షాన్ని ఇస్తాడండి. ఎప్పుడైతే రాముడు ఈ వానరులందరినీ చూస్తున్నాడో వాళ్ళకున్నటువంటి బాధలు, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకున్నటువంటి కష్టాలన్నీ కూడా రాముడు తీసుకొని వాళ్ళకి తిరిగి పూర్ణమైనటువంటి శక్తినిచ్చి తిరిగి అంతకుముందు ఉన్న బలం కన్నా ఎక్కువ బలాన్ని ఇచ్చేశారంట. ఇచ్చేస్తే అందరూ ఆనందంతో తేజస్సుతో గెంతుకుంటూ స్వామి హనుమ దగ్గరకు వచ్చారంట. హనుమ ఇప్పుడు చెప్పు, 10 తలలు ఉన్నటువంటి రావణాసురుణ్ణి చంపేసి వస్తాం, ఆజ్ఞ అని చెప్తే వెళ్ళిపోయారండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? హనుమ దగ్గరకు వచ్చి చెప్పారు, చూడండి అన్నాడు. అంటే చూశారండి వీళ్ళందరూ. అంటే వీళ్ళు రాముణ్ణి చూశారు. ఏమైనా సుఖం ఉందా? మనం రాముణ్ణి చూస్తే సుఖం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, ఎదురుగుండా ఎందుకు కూర్చోవాలంటే మీ కష్టాలు చెప్పుకోవడానికి కాదండి, మీరు దేవుణ్ణి చూస్తారని కాదండి. దేవుడు మిమ్మల్ని చూస్తాడని చెప్పి మీరు ఆలయానికి వచ్చి ఎదురుగుండా కూర్చోవాలండి. అలా జరిగిందండి అక్కడ. ఎక్కడి నుంచి చూస్తే రాముడిని చూశారు వీళ్ళందరూ, ఏం సుఖం లేదండి. నరుడు దృష్టి పెడితే నల్లరాయి బద్దలైపోతుంది. కానీ ఎదురుగుండా కూర్చుంటే రాముడు దృష్టి వాళ్ళ మీద పడింది కాబట్టి వాళ్ళ సమస్త బాధలు తొలగిపోయాయి. కాబట్టి మనమందరం ఆలయానికి వెళ్ళి రాముడు ఎదురుగుండా ఖచ్చితంగా రోజుకొకసారైనా కూర్చోవాలి. ఒక గుడ్డివాడు రోజు గుడికి వెళ్ళేవాడంట. ఏరా నీకు చూపు లేదు కదా, చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, ఎందుకు రోజు ఇంత బాధపడి రావడం? నువ్వు దేవుణ్ణి చూడలేవు, ఎందుకు రావడం అంటే ఆ గుడ్డివాడు అన్నాడంట, స్వామి ఒక్కనాటికి భగవంతుణ్ణి చూడకపోబట్టి కదా కిందటి జన్మలో నాకు గుడ్డితనం వచ్చింది. కిందటి జన్మలో కళ్ళు ఇచ్చాడు, శక్తినిచ్చాడు, చూడగలిగిన శక్తిని. కానీ ఒక్కనాడు ఆ రాముడి దగ్గరికి వెళ్ళి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూడలేదు. చూడకపోబట్టి ఎంత శక్తినిచ్చాను, ఏం వాడుకున్నావరా అని చెప్పి ఇప్పుడు ఈ జన్మలో ఏం చేశాడంటే కన్నిచ్చాడు, చూపుని తీసేశాడు. కిందటి జన్మలో నేను భగవంతుణ్ణి చూడలేదు కాబట్టి కన్నిచ్చి చూపుని తీశాడు. మళ్ళీ ఒక జన్మ ఖచ్చితంగా ఉండే తీరుతుంది. మరి ఆ జన్మలో కూడా గుడ్డివాడిగా నేను ఎందుకు పుట్టడం? అందుకే నేనేం చేస్తున్నానో తెలుసా? ఇప్పుడు ఈ జన్మలో ప్రతిరోజు ఆలయానికి వస్తున్నాను. నేను చూడలేకపోయినా నా రాముడి దృష్టి నా మీద పడితే మళ్ళీ జన్మలో నేను గుడ్డితనంతో పుట్టవలసినటువంటి అగాయిత్యం నాకు ఉండదు కాబట్టి రోజు ఆలయానికి వస్తున్నాను అన్నాడండి. భగవంతుడి దృష్టి మన మీద పడాలండి. శక్తినిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత తీర్చుకోవాలి కదా. మాటిచ్చాడు, ఆయన నామాన్ని చెప్పాలి. నామాన్ని చెప్పడానికి నోరు మొరాయిస్తే రేపొద్దున ఆయన మాటను ఎందుకు ఇస్తాడు? ఇలాగే ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందంట. సత్యహరిశ్చంద్ర నాటకం పెట్టారంట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ నాటకం. పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ ఉన్నారండి. ఇప్పుడు ఆ యజమాని భార్య తాలూకు బంధువు ఒకడు వచ్చి ఆ యజమాని అడిగాడంట,
బావా మనమే కదా ఈ డ్రామా బుక్ చేశాం, నాకు పద్యాలు పాడడం అంటే చాలా ఇష్టం, ఒక్కసారి నాకు స్టేజ్ ఎక్కే అవకాశం మాత్రం ఈ బావా అని అడిగాడంట. సరే వీడు అప్పుడు అని చెప్పి ఆ కమిటీ వాళ్ళకి పిలిచాడు. ఒరే నాయన, పద్యాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒక చిన్న వేషం ఇచ్చేయండి, 4 పద్యాలు పాడి దిగిపోతాడని చెప్పారు. సరే అని చెప్పి మంచి రసవత్రంగా సాగుతుంది హరిశ్చంద్ర నాటకం. ఈయన గబాలను స్టేజ్ ఎక్కాడంట, మైకు పట్టుకున్నాడంట. మైకు పట్టుకుని ఇంక ఈ జనాన్ని చూసి, ఈ మైకు చూసి ఇంకా మరి గజ 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 వణికిపోయి చెమటలు ఎక్కిపోతున్నాడు. ఈ కింద ఉన్న వాళ్ళ కమిటీ ఒరే నాయన పాడరా అన్నా, ఇంకేం పాడడం, జడిచిపోయాడు. స్టేజ్ ఎక్కాడండి. స్టేజ్ ఎక్కి ఇంకా మరి ఏం పద్యాలు పాడడం లేదు, చెమటలు ఎక్కిపోయాడు. ఒరే పాడరా అంటే ఇంకేం పాడతాడు, భయపడిపోయాడు. ప్రోగ్రాం పాడైపోయిందండి. ప్రోగ్రాం దిగిపోయింది. మరుసటి రోజు మళ్ళీ అదే ప్రోగ్రాన్ని పెట్టారు. అయ్యా నిన్న మరి ఎలాగో మా బామ్మర్ది వల్ల పాడైపోయింది కాబట్టి మరుసటి రోజు కూడా ప్రోగ్రాం ఉంది, మీరు అందరూ రండి, చాలా మంచి పద్యాలు ఉన్నాయంటే సరే మరుసటి రోజు కూడా ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే సమయానికి మళ్ళీ వచ్చాడంట. బావా ఈరోజు మాత్రం ఖచ్చితంగా నేను స్టేజ్ ఎక్కుతాను బావా, నువ్వు అవకాశం ఈ బావా, నేను స్టేజ్ ఎక్కుతాను బావా అని అల్లరి పెడుతున్నాడు. ఒరే నిన్న నీ వల్ల ప్రోగ్రాం పాడైపోయింది, ఇప్పుడు ఈరోజు కూడా ఎక్కించాను అనుకో, ఈరోజు పాడైపోతే రేపటి నుంచి ఎవడో రాడురా, కాబట్టి కుదరదంటే లేదు బాబు ఒక్కసారి స్టేజ్ ఎక్కుతానని అల్లరి పెట్టాడు. సరే అప్పుడు ఏం చేశాడంటే కమిటీ వాళ్ళని పిలిచాడంట. ఒరే నాయన వీడు అప్పుడు స్టేజ్ ఎక్కిస్తే కానీ వీడు అప్పుడు నిన్న ఎక్కించా పాడైపోయింది, ఇప్పుడు ఈరోజు ఎక్కిస్తే ఇంకా పాడైపోతుంది, కాబట్టి వీరు ఏం చేస్తారో తెలిసి వీడికి ఒక మంచి వేషం కట్టండి. ఏం వేషం ఇస్తారో తెలిసి ఒక మూగువాడి వేషం ఇచ్చేయండి. మూగువాడి వేషం ఇచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టండి. ఇంకా మరి వాడు పద్యాలు పాడాల్సిన పని లేదు, పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు, కాబట్టి మూగువాడి వేషం ఏదైనా ఉంటే ఇచ్చేయండి రా అన్నారట. మూగువాడి వేషం ఇచ్చేశారు. ప్రోగ్రాం చక్కగా అయింది. ఏమండి, ఒక వ్యక్తి పద్యాలు పాడగలిగిన సమర్థత కలిగిన వ్యక్తి ముందు రోజు ఎక్కరా 4 పద్యాలు పాడరా అంటే పాడకుండా మౌనంగా ఉండిపోతే మరుసటి వేషానికి మూగు వేషం వచ్చేసిందే. భగవంతుడు మాట ఇచ్చి భగవంతుడు నామాన్ని చెప్పరా అని చెప్పి నోరిచ్చి మాటనిచ్చినటువంటి భగవంతుడు పలుకునామాన్ని అంటే నువ్వు పలకకుండా మొరాయిస్తే మళ్ళీ జన్మలో మాట లేని మూగి జన్మ ఇవ్వడని చెప్పి మనం ఎందుకు అనుకుంటున్నాం? ఖచ్చితంగా మాట లేని జన్మనే ఇస్తాడండి. అవకాశం ఉంది. భగవంతుడు మాటలు చెప్పగలిగిన సమర్థత ఈ లోకంలో ఒక మనుషుడికే ఉందండి. ఆ మనుషుడు భగవంతుడి యొక్క నామాన్ని చెప్తూ శరీరాన్ని విడిచిపెట్టాలి. కానీ ఆ ఒక్క స్మరణ చేయకుండా శరీరాన్ని విడిచిపెట్టేస్తే మళ్ళీ జన్మలో నోరుంటుంది, పలకగలిగినటువంటి శక్తిని పరమాత్మ తీసేస్తాడు. ఆ రోజు ఇబ్బంది పడి బాధపడితే మాత్రం అవకాశం ఉండదండి. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా భగవంతుడి యొక్క నామస్మరణ చెప్పుకొని ఆ భగవంతుడి యొక్క కథలు విని మన జీవితాన్ని చరితార్థులం చేసుకోవాలని. కాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన కాలం, గడిచిపోయినటువంటి యవ్వనం మళ్ళీ తిరిగి వస్తుందా? రాదు. గంట కూర్చోవాలంటే ఇప్పుడు మనం కూర్చోలేము, నానా ఇబ్బంది పడిపోతుంటాం. అందుకే శక్తి ఉన్నప్పుడే భగవంతుడి యొక్క స్మరణ చేసుకుంటూ, శక్తి ఉన్నప్పుడే భగవంతుని యొక్క వైభవాన్ని పెంచుకుంటూ మనందరం కూడా ఆ పరమాత్మకు అనుగ్రహాన్ని పొందాలని. అటువంటి రామచంద్రమూర్తి చిన్నదానికే తృప్తి పడిపోతాడండి. ఏం చెప్పారండి? పత్రం పుష్పం ఫలం తోయం, కాసిన మంచినీళ్ళు వేయి, 4 ఆకులు వేయి, ఏదో ఒక పండు, ఆ మాత్రం దానికి నేను తృప్తి పొందుతానని చెప్పి పరమాత్మ ఒక సిద్ధాంతాన్ని చేశాడండి. కాకపోతే ఆ కింద లైన్లో ఎలా చేయాలో కూడా చెప్పాడండి. యోమే భక్త, భక్తితో చేయి, నా స్వామికి నేను ఇస్తున్నాను, నా స్వామికి చేస్తున్నాను అన్న భావన నువ్వు కలిగించు. స్వామి నాకు మాట ఇచ్చావు, మాట ఇవ్వబట్టి కదా ఇన్ని పనులు చేసుకుంటున్నాను. ఒకవేళ ఈ మాట లేని కొన్ని కోట్ల జీవులు ఉన్నాయి, ఏమైనా చెప్పగలుగుతున్నాయా? నేను చెప్తున్నాను కాబట్టి కృతజ్ఞతగా నీ దగ్గరకు వచ్చి ఒక్కసారి స్తోత్రాన్ని చేస్తున్నాను అన్న భావనతో చెయ్యి. ఒక నైవేద్యం పెట్టు. స్వామి తినడానికి శక్తినిచ్చావు, అరిగిస్తున్నావు, పదార్థాలను పెట్టావు కాబట్టి కదా నేను ఇవన్నీ కూడా తిని ఆనందాన్ని అనుభవిస్తున్నాను. కాబట్టి స్వామి ఇదిగో నైవేద్యం. స్వామి ముక్కు ఇచ్చావు కాబట్టి ఎన్నో వాసనలు పీలుస్తున్నాను, ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను, కాబట్టి ఇదిగో ఈ ధూపాన్ని నీకు కూడా పెడుతున్నాను. ఆ భావనతో పెట్టమంటున్నాడండి. యోమే భక్త ప్రయచ్చితి, భక్తి భావనతో పెడితే ఖచ్చితంగా అది మన జీవితాన్ని ఉద్ధరిస్తుందండి. అటువంటి రామచంద్రమూర్తి చిన్న చిన్న విషయాలకి కూడా పొంగిపోతాడండి. అంతేకాదండి, కదంచి ఉపకారేనా కృతే నైకేన తుష్యతి నా స్మరత్య అపకారైనాం శతముప్యాత్మవత్తై. రాముడికి అపకారం చేసిన వాడిని గుర్తుపెట్టుకోడండి, రాముడికి ఉపకారం చేసిన వాడినే గుర్తుపెట్టుకుంటాడు.
అంతేకాదు వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖితః ఉత్సవేవేషు సర్వేషు పితేవ పరితిష్టతి. రాముడికున్న గొప్ప లక్షణం అండి. వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖితః ఉత్సవేవేషు సర్వేషు పితేవ పరితిష్టతి. ఆనందం అనుభవిస్తున్నప్పుడు తండ్రిలా ఆనందపడిపోతాడటండి రాముడు. ఏమండి, తండ్రి లాంటి ఆనందం రాముడికి ఉందంట. కష్టాల్లో తల్లిలాగా బాధపడిపోతూ ఉంటాడంట. ఈ వీళ్ళిద్దరికీ ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంటుందండి. తల్లి చూడండి, కొడుక్కి ఏ చిన్న ఆపద వచ్చినా అది తగ్గిపోయినా దాన్ని తలుచుకుంటూ ఏడుస్తుందండి. ఇప్పుడు ఒక పిల్ల ఎప్పుడో చిన్నప్పుడు చాలా బాధపడిపోయాడండి. ఏదో ఒక దాంట్లో పడిపోయాడు. సరే తీశాడు. వాడు పెరిగి పెద్ద అయిపోయి ఈరోజు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఎవరో వచ్చి ఒక ఫంక్షన్లో ఏమ్మా చిన్నప్పుడు గుమ్మిలో పడిపోయిన వాడు వీడేనా అని చెప్పి అడుగుతుందని. పాపం ఈ తల్లి ఆ కలద్దాలు తీసి ఆ పవిట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, అమ్మా నిజమేనమ్మా, ఆ రోజు ఏమరపాటుతో ఉంటే వాడు చచ్చిపోయి ఉందునో, ఏదో భగవంతుడి అనుగ్రహంతో వాడు బ్రతికి బట్టగట్టాడు కాబట్టి ఈరోజు ఎంత ప్రయోజకుడు అయ్యాడని చెప్పి కళ్ళు నీళ్ళు తుడుచుకుంటుందండి. అసలు ఇప్పుడు వచ్చింది ఆ కష్టం, ఇప్పుడు వచ్చింది ఆ బాధ, ఇప్పుడు చాలా ఆనందం. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కష్టం ఇప్పుడు కానీ జ్ఞాపకానికి వస్తే కళ్ళు అంటే నీరు కారిపోతుంది తల్లికి. అంటే అటువంటి లక్షణం తల్లికి ఉందండి. అటువంటి లక్షణం రాముడికి ఉందంట. ఏ చిన్న ఇబ్బంది నీకు జరిగిపోయినా భగవంతుడి యొక్క భక్తుడికి ఎప్పుడు తలుచుకొని ఏడుస్తూ ఉంటాడంటండి రాముడికి. అరే వాడికి ఆ అపకారం జరిగిపోయిందే, వాడు అంత ఇబ్బంది పడిపోయాడే అని ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటాడంట. ఉత్సవేవేషు సర్వేషు పితేవ పరితిష్టతి. ఆనందంలో తండ్రిలా సంతోషిస్తాడంటండి. తండ్రికి ఒక లక్షణం ఉంటుందండి. చూడండి, పాపం ఎక్కడో ఆఫీస్కి వెళ్తాడండి. ఆఫీస్కి వెళ్ళి వచ్చి మార్గ మధ్యంలో ఏదో ఒక మంచి మిఠాయి 1 కేజీ కొంటాడండి. కొని ఇంటికి తీసుకొస్తాడు. భోజనాలు అయిపోయిన తర్వాత అక్కడ పెడతాడు. పాపం ఈయనకి షుగర్ జబ్బు ఉందండి. ఆ తెచ్చిన మిఠాయి తినడానికి అవకాశం లేదండి. కొడుకు తింటాడు. అబ్బా నాన్న ఎక్కడ తెచ్చావు నాన్న, చాలా బాగుంది నాన్న అని చెప్పి కడుపు నిండా తింటాడు. భార్య తింటుంది, కూతురు తింటుంది. వీళ్ళందరూ తిని ఆ పదార్థం యొక్క ఆనందం అనుభవిస్తూ ఉంటే తెచ్చిన వాడిని తాను అనుభవించలేకపోయినా, తాను తినలేకపోయినా, వాళ్ళు తింటే వాళ్ళు పొందిన ఆనందం చూసి ఆనందపడేవాడు ఈ లోకంలో తండ్రి ఒక్కడేనండి. తాను తినక్కర్లేదు. కొడుకులు తింటే, కూతుళ్ళు తింటే వాళ్ళ తృప్తితో ఒక్కసారి బ్రేరుమని ఒక తేనుపు తేనిస్తే వాళ్ళ తేనుపుని చూసి అబ్బబ్బా ఏదో తేబట్టి కదా వాళ్ళు తిన్నారు, ఆనందం అనుభవించారా అని చెప్పి వాళ్ళ తేనుపుని చూసి ఆనందించే లక్షణం తండ్రికి ఉందండి. అటువంటి లక్షణం రాముడికి ఉందంటండి. ఏదైనా సంతోషం వాళ్ళు పడ్డారనుకో, ఆ సంతోషాన్ని పెడతారే అంత ఆనందం అనుభవించేస్తున్నారే, నేను ఆ రోజు అనుభవించలేదని చెప్పి బాధపడే లక్షణం రాముడికి లేదండి. వాళ్ళు ఆనందం అనుభవిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని చూసి తాను అనుభవించేవాడు రాముడండి. మరి అటువంటి లక్షణాలు ఉన్నటువంటి రామచంద్రమూర్తికి మనం ఖచ్చితంగా ఈ చైత్ర మాసంలో మనం ప్రతి నెల మనం చేసుకోవాలండి. ఈ నెల ఆ నెలని కాదు, ఎప్పుడు ఆయన కాలమే. కానీ విశేషించి వసంత నవరాత్రులు అని చెప్పి ఉగాది నుంచి కొంతమంది నవమి వరకు, నవమి నుంచి మళ్ళీ కొంతమంది 9 రోజుల పాటు చేస్తారు. కాబట్టి ఈ వసంత నవరాత్రుల్లో ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి స్మరణ మనం అందరం కూడా చేసుకోవాలి. మీకు ఒకే ఒక మాట చెప్పి ముగిస్తానండి. మనం అందరం కూడా ఈ అవకాశం వచ్చింది, మళ్ళీ వస్తుందో రాదో. కొన్ని కోట్ల జీవులన్నీ కూడా రామా అందామని చెప్పి అరుస్తున్నాయి, కానీ అనలేకపోతున్నాయి. ఒక కుక్క రామా అందామని చెప్పి ఎలుగెత్తి అరుస్తుంది, భౌ అంటుంది తప్ప రామా అనలేదు. ఒక పిల్లి అరుద్దా రామా అందామని చెప్పి అరుస్తుంది, మియా అంటుంది తప్ప రామా అనలేదని. ఒక్క మనుష్యుడు మాత్రం రామ అనగలడు, కృష్ణ అనగలడు, సాయి అనగలడు. కాబట్టి నీకు నచ్చిన నామజపాన్ని ఎలుగెత్తి చాటితే ఖచ్చితంగా పరమాత్మ చాలా సంతోషిస్తాడు. కాబట్టి మరి ఇటువంటి కాలంలో అవకాశం వచ్చింది మనకి. మహాత్ములందరూ కూడా మాటలాడవలసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గురువుగారు మాట్లాడతారు. మా అందరికీ కూడా గురుతుల్యులు. ఈరోజు నేను ఎక్కడ కూర్చొని లేదా ఈ జిల్లాలో ఎక్కడైనా సరే 4 మాటలు మాట్లాడుతున్నానంటే అది వారి యొక్క ఉచ్చిష్టం అండి. వారి అనుగ్రహం నా మీద పడింది కాబట్టి, గురువు యొక్క కృప నా మీద పడింది కాబట్టి ఈరోజు నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నానంటే అది ఖచ్చితంగా మా గురువు గారు అయినటువంటి సద్గురుదేవులు. కాబట్టి అటువంటి వారు ఇప్పుడు తరువాత మాట్లాడతారు. మా అందరికీ నాలాంటి వారిని ఎంతోమందిని తయారు చేశారండి. మరి అటువంటి వారికి నేను సభాముఖంగా నాకు ఎంత అదృష్టం చూడండి. ఒక్క భగవంతుడి నామాన్ని పట్టుకొని గురుకృప నాకు దొరికింది అంతే. వేదిక మీద కూర్చొని వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడే అదృష్టం నాకు పరమాత్మ ప్రసాదించాడంటే అది దేనివల్ల?
ఒక్క గురువు యొక్క కృప వలన. అందుకే గురువు ఎప్పుడు కూడా ఆయన దృష్టి, ఆయన వాక్కు మన మీద పడాలండి. ఖచ్చితంగా పడిపోతే మన జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. గురువు తలుచుకుంటే ఏం చేయగలడో తెలుసా? మూకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిహి యత్ కృపాతమాహం వందే పరమానంద మాధవం. మూగివాడి చేత మాట్లాడించగలడు, కుంటివాడి చేత కొండలెక్కించగలడు, పనికిరాని గడ్డి చేత ఒక మదపటేనికిని కట్టి నిలపగట్టగలిగినటువంటి సమర్థత, గడ్డి పరకి ఇవ్వగలిగిన సమర్థత ఈ లోకంలో ఒక్క గురువుకి మాత్రమే ఉందండి. అటువంటి గురువు నేను పూర్వజన్మల్లో చేసిన అదృష్టం, పూర్వజన్మల్లో చేసిన పుణ్యం, ఏ పుణ్యం నాకు ఈరోజు కలిసి వచ్చిందో అటువంటి గురువు నాకు తారసపడ్డాడు. కాబట్టి ఒక రత్నాకరుడుగా ఉన్నటువంటి దొంగ వాల్మీకి మహర్షిగా మారిపోయినట్టుగా, దేనివల్ల? సప్త ఋషులు ఎదురొచ్చారు, వాడి పాపం మొత్తం కూడా పోయి వాల్మీకి మహర్షిగా రూపాంతరం చెంది రామాయణాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కృతం చేశాడండి. దేనివల్ల? గురుకృప. అలాగే మనం అందరం కూడా ఒక గురువు ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా శిరస్సు వంచి నమస్కారం చేయాలండి. ఏముందండి, ఆయన గొప్ప నా గొప్ప, ఆయన రెండు కాళ్ళతో నడుస్తున్నాడు, నేను నడుస్తున్నాను, తింటే ఆయనకి లోనికి వెళ్తుంది, నేను తింటే లోనికి వెళ్తుంది, ఆయనకి తిన్న పదార్థం మలంగా మారిపోతుంది, ఆయనకి జబ్బు వస్తుంది, ఆయనకి జ్వరం వస్తుంది, మరి నాకన్నా గొప్పవాడు ఆయన ఏంటండి? ఆయనకి ఏమైనా రావణాసురుల్లా పత్తెళ్ళు ఉన్నాయా? లేవు కదా. ఇంద్రుల్లా 1000 కళ్ళు ఉన్నాయా? లేవు కదా. పరంధాముల్లా 4 చేతులు ఉన్నాయి? లేవు కదా. అని చెప్పి మీరు ఎప్పుడూ భావన చెందకండి. గురువుకి దాటడం తెలుసండి. నూతిలో ఈత రాక పడిపోయి గిలగిలా తన్నుకుంటున్నవాడు మునిగిపోతున్నాడంట. ఒకడు ఈత వచ్చినవాడు గబాలనే దూకాడంట. దూకి ఆ పట్టుకొని వాడిని ఒడ్డుకి లాగుతున్నాడంట. లాగుతుంటే మునిగిపోతున్నవాడు అన్నాడంట, ఎవరో పిచ్చివాడా, నువ్వు నూతిలోనే ఉన్నావు, నేను నూతిలోనే ఉన్నాను రా, నువ్వు నీటిలోనే ఉన్నావు, నేను నీటిలోనే ఉన్నాను రా, నువ్వు నాకన్నా గొప్ప ఏమిరా, నువ్వేమి నన్ను రక్షిస్తావు పోరా అన్నాడంట. ఏమండి, ఇద్దరు నీటిలోనే ఉన్నా ఈత వచ్చి నీటిని దాటి ఒడ్డుకి రాగలిగిన సమర్థత ఒకడికి తెలుసు ఈత, ఒకడికి ఈత రాదు, మునిగిపోతున్నాడు. అలాగే గురువు మనం ఒకలాగా కనబడుతున్నా భగవంతుడి జ్ఞానాన్ని పట్టుకొని భవసాగరాన్ని దాటి మోక్షానికి వెళ్ళగలిగిన విద్యలు ఆయనకు తెలుసండి ఖచ్చితంగా. కాబట్టి ఆయన మనం ఎప్పుడు ఒకటి కానే కాదు. ఆయన పాదాన్ని పట్టుకోవాలి, ఆయన పదాన్ని పట్టుకోవాలి, ఆయన చేతిని మనం పట్టుకుంటే ఖచ్చితంగా మోక్షానికి వెళ్తాం. కాబట్టి